హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు, టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ స్నాక్ రెసిపీ, చాలా సింపుల్గా. మరి ఈ స్నాక్స్ కోసం ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నింటినీ తీసుకొని పైనుంచి కొంచెం వాటర్ వేసుకొని బ్రెడ్ అంతా తడుపుకొని ఇలా బ్రెడ్ని స్మాష్ చేసుకుంటూ ఇలా పిండిలా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోరు, కొంచెం పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. నేను సాల్ట్ మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండినంతా కూడా ఇలా తడుపుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కూడా సిలిండర్ షేప్లో ఇలా చేసుకుంటూ ప్లేట్లోకి అన్నింటినీ తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఇలా అన్నింటిని ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టిష్యూ వేసిన పేపర్లోకి తీసేసుకోవాలి. అంతేనండి. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ రెడీ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.